7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, కుష్టి రోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నా విషయమై అభ్యంతరపడినవాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను. చాలు. దేవుడి స్తోత్రం. చదవబడుతున్న దేవుడి వాక్యాన్ని మనం బాగా పరిశీలిస్తూ ఉంటే, గుడ్డివారు చూపు పొందుతున్నారని, కుంటివారు నడుస్తున్నారని, మోగవారు మాట్లాడుతున్నారని, చనిపోయిన మనుషులు బ్రతుకుతున్నారని, సాతాను చేత శోధించబడుతున్న వారు విడిపించబడుతున్నారని ఈ సువార్త చెప్పండి. అయితే నా విషయమై అభ్యంతరపడిన వారు ధన్యులని చెప్పండి. దేవుడి స్తోత్రం. ఎంతోమంది లోక రహస్య క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభువు లోకంలో ఒప్పుకోలేక, మనుషుల ముందు అంగీకరించలేక, లోకములు అంగీకరించలేక, లోపల ప్రభువుకి నామాన్ని బట్టి తపస్సు చేసుకొని ఆశ్చర్యకరమైన కార్యాలు పొందుకున్న వాళ్ళ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ క్రీస్తును దేవుడి కింద, ప్రభు రక్షకుడి కింద, నీ దేవుడు నమ్ముకున్నాను అని చెప్పడంలో భయపడేవారు చాలామంది లోకంలో కనబడుతూ ఉన్నారు. నా ప్రియమైన దైవజనమ, ఈ లోకంలో 170 మంది రహస్య క్రైస్తవులు ప్రపంచంలో కనబడుతున్నారు. వారు మనసులో ప్రార్థన చేసుకొని ఎన్నో మేలులు దేవుడి ద్వారా పొందుకుంటారు. కానీ యేసుక్రీస్తుని దేవుడు నమ్ముకున్నాను అని చెప్పడంలో చుట్టాలకు భయపడుతూ ఉంటారు, బంధువులకి భయపడుతూ ఉంటారు, స్నేహితులకి భయపడుతూ ఉంటారు. ఎక్కడ మేము ప్రభువు నమ్మకు తెలిసిపోద్దని చెప్పుకోవడానికి భయపడే మనుషులు ఈ లోకంలో 190% మంది కనబడుతూ ఉన్నారు. వీరిని రహస్య క్రైస్తవులు అంటారు. దేవుడి స్తోత్రం. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పలుకుతున్న మాట, నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడు. దేవుడి చేత మేలు పొందుకున్న నీ జీవితంలో క్రీస్తును దేవుడిగా అంగీకరించాను అని చెప్పుకొని భయపడేవాడిగా ఉండక, చుట్టాల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య యేసు దేవుడిగా అంగీకరించి, రక్షకుడిగా అంగీకరించి, నీ దేవుడు నమ్ముకున్నాను అని ఎవరైతే చెప్పగలుగుతారో వారి గురించి ప్రభువు పలుకుతున్న మాట, వాడు ధన్యుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది జీవితాలు అటు పరిస్థితులు ఉండటం వలన ఈ పాత సంవత్సరంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీ ప్రాణాలు పోయే పరిస్థితుల్లో దేవుడు తలుచుకున్నప్పుడు ప్రాణాల దేవుడు కాపాడాడు. అనారోగ్యం వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, లోపల అంతరంగాల్లో ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు కాపాడాడు. విలువ లేని వ్యక్తిగా నీ జీవితం ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆత్మలో దేవుని ధ్యానం చేసుకున్నప్పుడు విలువైన మనిషిగా దేవుడు మార్చుకున్నావు. నోటికి ఆహారం ఇచ్చి, ఒంటికి వస్త్రం ఇచ్చి, దేహానికి ఆరోగ్యం ఇచ్చి, ప్రాణాలు పోస్తున్న దేవుణ్ణి నా దేవుడు అని చెప్పుకోవడంలో భయపడే వ్యక్తులు కాకుండా, క్రీస్తు నమ్ముకున్నాను, దేవుని అంగీకరించాను, యేసే నా దేవుడు చెప్పుకుంటే అటువంటి వారికి ప్రవేశిస్తున్న వాగ్దానం, నువ్వు ధన్యుడివి, నీతో సదాకాలం ఉంటాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతో మంది అనారోగ్యం ఉంటే దేవుని తలుసుకొని బాగుపడతారు. కానీ క్రీస్తుని దేవుడిగా అంగీకరించలేక లోకానికి భయపడుతూ ఇళ్లలో కూర్చున్న వారు చాలా మంది ఉన్నారు. చావు బతుకుల్లో ఉన్నప్పుడు ప్రభు నామాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ చావులోంచి బయటపడే తండ్రిని ప్రార్థన చేసుకున్నప్పుడు వారి హృదయంలో వచ్చిన ప్రార్థన దేవుడు విని వారిని బాగు చేసిన తర్వాత వారి అంతరాత్మలో దాచుకుంటారు తప్ప, యేసు నన్ను బాగు చేసని చెప్పి ధైర్యంగా చుట్టాల ముందు, బంధువుల ముందు ఒప్పుకునే పరిస్థితి లేని వారు చాలా మంది లోపల. దేవుడి స్తోత్రం. వారు అనుకుంటూ ఉంటారు, యేసు నుంచి ఒక నమ్ముకుంటే నన్ను చిన్న చూపుగా చూస్తారేమో, ప్రభువును నమ్ముకుంటే చిన్న చూపు చూస్తారేమో,
నీ ప్రాణాల పోతుని ఎవడు కాపాడాడు? చుట్టాలు కాపాడారా? బంధువులు కాపాడారా? విలువ లేని మనిషిగా నీవు ఉన్నప్పుడు నీకు విలువించిన చుట్టాల, బంధువుల, రాజకీయ నాయకుల, హోదాలో ఉన్నవారా? దేవుడు వల్లే నువ్వు జీవించబడ్డావు. దేవుని బట్టి ఆస్వాదించబడ్డావు. దేవుడు మందరం రాకపోయినా ప్రాణాలు పోతున్నప్పుడు, నీ ఇంటిలో పడి ఉన్నప్పుడు ప్రభువును తలుచుకున్నావు. రోగంతో పడి ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న భద్రాంత సమయంలో యేసును తెలుసుకున్నావు. నోటికి ముద్ద లేనప్పుడు, విలువ లేనప్పుడు మనసులో ప్రభువును పెట్టుకున్నావు. కానీ విలువ వచ్చిన తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత, మేలు వచ్చింది అనుకుంటాం. అమ్మో, చుట్టాలకు తెలిసిపోద్దేమో, బంధువులు తెలిసిపోద్దేమో. క్రీస్తు నమ్ముకుంటే చిన్న చూపు చూస్తారనుకున్నా కానీ నీ భవిష్యత్తు అంతా ఆయన చేతిలో ఉన్న విషయాన్ని మర్చిపోయావు. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడి వాక్యం నా గురించి అభ్యంతరపడిన వాడు ఎవడో వాడు ధన్యుడో, వాడి జీవితానికి తోడుగా ఉంటా ప్రభు మాట్లాడుతున్నా. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు బట్టి అనేక మేలు పొంది ప్రజల మధ్య ఒప్పుకోవడానికి బాధపడుతున్నావా? చుట్టాల మధ్య అంగీకరించలేక ఏడుతున్నావా? అయితే దేవుడు వాక్యం అంటుంది, నీ స్థితి మార్చడానికి కారణం దేవుడేగా. ఆరోగ్యం పొందడానికి కారణం దేవుడేగా. అర్ధరాత్రి సమయంలో కడుపులో గుండెపోటు వస్తే ఏ డాక్టర్ బాగు చేస్తాడు రా? మనసులో ప్రభువా 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 ప్రాణం కాపాడమంటే నిన్ను కాపాడిన దేవుడేగా. దేవుడి స్తోత్రం. ఆ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి గుండెలు నింపుకొని చుట్టాల ముందు, బంధువుల ముందు, అధికారం ముందు నీ రక్షకుని నమ్ముకున్నానని తప్పే ఉంది. వ్యభిచారం చేస్తే తప్పు, దొంగతనం చేస్తే తప్పు, ఎవరికైనా అన్యాయం చేస్తే తప్పు, అక్రమం దోచుకోవడం తప్పు. కానీ ఒక పరిశుద్ధమైన దేవుడు చెప్పుకోవడం నీ జీవితానికి మేలు. దేవుడి స్తోత్రం. బయటకు వస్తావా ఎన్నాళ్ళు దాగి ఉంటావు, ఎన్నాళ్ళు దాగి ఉంటావు. బయటకు వస్తావా ఎన్నాళ్ళు దాగి ఉంటావు, ఎన్నాళ్ళు దాగి ఉంటావు. అర్ధరాత్రి కాలములో రోగముతో ఉన్నప్పుడు, ప్రాణాలే పోయే సమయంలో, అర్ధరాత్రి కాలములో రోగముతో పడి ఉన్నప్పుడు, ప్రాణాలే పోయే సమయంలో యేసయ్యా నన్ను బ్రతికించుము అన్నావే. యేసయ్యా నన్ను బ్రతికించు అన్నావే. దేవుడు నీ మాట విన్నావేనా, ప్రాణాలే పోసాడమ్మా. దేవుడు నీ మాట విన్నావేనా, ప్రాణాలే నీకు పోసాడమ్మా. మార్చుకో నీ ఆలోచన, ధైర్యముగా యేసును అంగీకరించు. మార్చుకో నీ ఆలోచన, ధైర్యముగా నీవు అంగీకరించు. హల్లెలూయా. చాలా మంది లోకంలో తల్లిదండ్రులు బాగా పూర్ ఫ్యామిలీలో ఉండి వారి వస్త్రాలు, బట్టలు సరిగా అలంకారం లేకపోతే మీ డాడీ ఎవరు అడిగితే మా డాడీ అండి అంటే చెప్పుకోలేరు. అదే నీ తండ్రి కోటేశ్వరుడిగా ఉంటే మా డాడీ పలానా వ్యక్తి బిజినెస్ మ్యాన్ అంట. దేవుడి స్తోత్రం. నీ తండ్రి పేదవాడైన ఎలాంటి అని చెప్పి సిగ్గుపడే కొడుకులు, కూతురు లోకలు చాలా మంది ఉన్నారు. ఏసీ లోకములుగా అధికారం కలిగిన వాడిగా ఉన్నప్పటికీ నీ కొరకు తగ్గించుకొచ్చాడని సులభం చూస్తున్నారు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, లోకాన్ని శాసించే తండ్రి తనయుడు, ప్రపంచం ఏర్పరిచే దేవుడు. ఆయన బట్టే లోకమంతా పచ్చగా ఉండే కారణం కలిగిన దేవుడని నువ్వు గుర్తించి ఉంటే దైవజనమా, అధికారుల ముందు, రాజకీయ నాయకుల ముందు, నీవు పక్కనున్న వారి ముందు అంటావు
క్రీస్తే దేవుడు, ఆయన్ని నమ్ముకొని చెప్తావు. దేవుడు స్తోత్రం. చిన్న వయసులో నేను కూడా ప్రారంభంలో దేవుడు నమ్ముకున్నప్పుడు చర్చికి వెళ్ళాలంటే దైవజనమా ఇలా పెట్టుకుని వెళ్ళేవాడిని. చూసేస్తారేమో ఏడమా. స్కూల్ బుక్ ధైర్యంగా తీసుకెళ్ళేవాడిని, కాలేజీ బ్యాగ్ ధైర్యంగా తీసుకెళ్ళేవాడిని. కానీ చర్చికి నమ్ముకున్న ప్రారంభంలో అక్కడ తీసుకుని ఎక్కడ మందిరంలో. దేవుడు స్తోత్రం. తర్వాత నాకు అర్థమైంది, దాన్ని ప్రకటిస్తున్న. దేవుడు స్తోత్రం. అదే దేనికోసం బైబిల్ దాచుకోవాలి. ఒక బస్సు ఎక్కినప్పుడు ఎవరు కనబడకుండా బ్యాగులు దాచేస్తాం, సంచులు దాచేస్తాం. ఈ బుక్ కనబడకూడదని కవర్ తొలగేస్తాం. అదే నీ జీవితంలో ఉన్న వేరే బట్టల బ్యాగ్ అయినా, స్కూల్ బ్యాగ్ అయినా, ఏ బుక్ అయినా ధైర్యంగా ఉంటాం. దేవుడు స్తోత్రం. వాటన్నిటికంటే గొప్పదే దేవుడి వాక్యం. దేవుడి స్తోత్రం. తన గురించి సిగ్గుపడక నిలబడే వ్యక్తిగా నీవు ఉంటే నీ కుటుంబ దేవుని నిలబెడతాడు. దేనికోసం భయపడాలి? దేనికోసం అని లోకంలో పట్టుకు భయపడాలి? నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరో నీకు అర్థమయ్యి, ఆయన శక్తి నీకు అర్థమయ్యి, ఆయన ప్రేమ నీకు అర్థమైతే ధైర్యంగా చంకల్లో పెట్టుకొని ఎక్కడికి పోయి నువ్వేం చేస్తావంటే ఈ బుక్ పట్టుకు వెళ్ళిపోతావు. దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, నేను ఒక్కరినే అద్భుతాలు చేయగల లోకానికి తెలుసు, నేను ఒక్కరినే మనిషి జీవితం మార్చగల లోకానికి తెలుసు. కుంటువాడికి నడకనివ్వగలని, చూపు లేనివాడు చూపులు ఇవ్వగలని, వ్యాధులతో బాధపడి స్వస్థపరచగలని నా గురించి లోకమంతా తెలుసు. కానీ రహస్య క్రైస్తవ లోకంలో ఉన్నారు. వారు దేవుణ్ణి ఆపదలో తలుచుకుంటారు, ఆపద కాలంలో అనుకుంటారు, అనుకున్న మేలు పొందుకుంటారు. కానీ దేవుణ్ణి అంగీకరించాలన్నా, యేసును ఒప్పుకోవాలన్నా చుట్టాలకు భయపడేవారు కొంతమంది, బంధువులకు భయపడేవారు కొంతమంది, లోకనాథులు భయపడే కొంతమంది. అందుకే దేవుడి వాక్యం అంటుంది ఇక్కడ, నా గురించి అభ్యంతరపడిన వాడు ధన్యుడు అని ప్రభు సెలవిచ్చాడు. దేవుడి స్తోత్రం. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 32, 33 వచనాలు తెలుసుకుందాం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్న వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుందును. మనుషుల ఎదుట ఎవరు ఎరగనందునో వారిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. దేవుడు స్తోత్రం. దేవుడు వాక్యాన్ని బట్టి అర్థం చేస్తే వాక్యం అంటుంది, మనుషుల ఎదుని ఎవరైతే ఒప్పుకుంటారో, చుట్టాల ముందు, బంధువుల ముందు, రాజకీయ నాయకుల ముందు, అధికారుల ముందు క్రీస్తు దేవుడిగా అంగీకరించి నీ ప్రభువు నమ్ముకుందని చెప్పి ఎవడైతే ఈ లోకంలో అంగీకరిస్తాడో వాడికి ఇస్తున్న వాగ్దానం, పరలోకమైన తండ్రి ముందు నేను కూడా వాడి గురించి సాక్ష్యం ఇస్తాను. ఈ లోకంలో మనుషులకు భయపడి, బంధువులకు భయపడి, లోకానికి భయపడి నా ద్వారా ఎన్నో మేలు పొందుకున్నా, లోకములో దేవుడు నమ్ముకున్నానని, దేవుని అంగీకరించానని ఎవడైతే చెప్పలేకపోతాడో వాడి గురించి ప్రభు చెప్తున్న మాట, నేను పరలోకములో తండ్రి ఎదుట వాడి గురించి నేను గ్రహించలేను, చెప్పలేను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో దేవుడి గురించి అంగీకరించే వ్యక్తిగా ఎదుటి ఒప్పుకోప్పుడు మాట్లాడుతున్నా. ఎంతకాలం రహస్య క్రైస్తవుడిగా దాక్కుంటావు? దేవుడు చేస్తున్న మేలు చేస్తున్నా, ఉపకారం చేస్తున్నా, అద్భుతం పొందుకున్నా, మేలు చూస్తున్నా, మేలు అనుభవిస్తున్నా, కానీ దేవుని అంగీకరించే విషయంలో భయపడకి వెళ్ళిపోతున్నా. ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఇవి దేవుడు రాయించిన మాటలు ఆలోచించు. నువ్వు ఈ లోకంలో ప్రభువుని అంగీకరించలేకపోతే పరలోకంలో ఎలా నేను అంగీకరిస్తాడు? ఈ లోకంలో ప్రభువుని ఒప్పుకోకపోతే ప్రభుని ఒప్పుకొని పరలోకంలో ఎవడైతే మనుషుల ఎదుట నన్ను అంగీకరిస్తారో, ఎవడైతే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకునే వ్యక్తులుగా ఉంటారు, వారి గురించి దేవుడు అంటాడో పరలోకములో నేను వారిని ఒప్పుకుంటాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. జీవము కలిగిన దేవుని అంగీకరించలేని క్రైస్తవులు ఎంతో మంది లోకంలో ఉన్నారు. వారు దేవుడు చేసే మేలు కావాలి కానీ దేవుడికి అవసరం లేదు. దేవుడు చేసే కార్యాలు కోరుకుంటారు. అనారోగ్యంలో ఉన్న, అప్పుల బాధల్లో ఉన్నప్పుడు వారి అంతరంగంలో దేవుని తలుచుకుంటారు, దేవుడి కార్యం కోరుకుంటారు. కానీ చుట్టాల ముందు, బంధువుల ముందు ప్రభువు నమ్ముకుంటే చిన్న చూపు
మగ్గిపోతాం అని చెప్పేవారు రహస్య క్రైస్తవులుగానే ఇంటలో మగ్గిపోతూ ఉంటారు. అయితే ప్రభు అంటున్నాడు, నీవు దేవుని ముందు మనుషులు ఎదుట నన్ను నువ్వు అంగీకరించే వ్యక్తిగా ఉంటే పరలోకముల తండ్రి ఎదుట మళ్ళీ మేమేం చేస్తారంట, అంగీకరిస్తాను. దేవుడు స్తోత్రం. నా ప్రియమైన దైవజనమ, చివరికి తీర్పు చెప్పి తండ్రి దేవుడి కాదు, యేసే తీర్పు చెప్తాడు. ఆ అధికారం యేసుక్రీస్తుకి తండ్రి దేవుడు ఇచ్చాడు. ఈ లోకంలో ప్రభువుని అంగీకరించే వ్యక్తిగా ఉండి ప్రభువుని నమ్ముకొని ధైర్యముగా దేవుని వెందుకెళ్ళు. నీ దేవుడు శక్తి కలిగినవా. ఒకవేళ నీ దేవుడు అపవిత్రులైతే అంగీకరించే అవసరం నీకు లేదు. నీ దేవుడు పరిశుద్ధుడు, ఏదైనా చేయగలిగిన వాడు, సమర్థవంత దేవుడు కనుక ఆయన మన మనుషులు ఎదుట ధైర్యముగా ఒప్పుకున్నప్పుడు, ధైర్యముగా అంగీకరించినప్పుడు, ధైర్యముగా చెప్పుకున్నప్పుడు దేవుడు ఇస్తున్న వాగ్దానం, పరలోకములో ఉన్న తండ్రి ఎదుట నేను ఏం చేస్తానంట, వారిని అంగీకరిస్తాను. దేవుడు స్తోత్రం. నా ప్రేమైన దైవజనమా, ఈ లోకంలో రహస్య క్రైస్తవులు మన జీవనం ఉండకూడదు, కానీ బహిరంగంగా ప్రభువుని అంగీకరించుకోవాలి. బహిరంగముగా దేవుని అంగీకరించే వ్యక్తులుగా ఉండాలి. ఈ లోకంలో ఎవరో చెప్పిన సామెత ఇప్పటికీ పనిచేస్తుందని, యేసుక్రీస్తు బిడ్డ దేవుడని, తెల్లోని దేవుడని. మన దేవుడి కాదండి. అంటే దేశానికి దేవుడు అంటాడా, రాష్ట్రానికి దేవుడు అంటాడా? కుటుంబానికి తండ్రి ఒక్కడే, యజమాని ఒక్కడే, దేశానికి ప్రధానమంత్రి ఒక్కడే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక్కడే, ప్రపంచానికి యేసు దేవుడు ఒక్కడే. దేవుడు స్తోత్రం. రాష్ట్రానికో దేవుడు ఉండడు రా బాబు, నువ్వు పుట్టించుకున్నావు. కులానికో దేవుడు, మతానికో దేవుడు, ఇంటికో దేవుడు. చాలా అంటుంటారు మా కులదేవుడు. కులానికి కూడా ఏమంటారు, దేవుడు. ఎక్కడ తెచ్చుకున్నారు? దేవుడు ప్రభు అంటున్నాడు, లోకానికి రక్షకుడిని నేనే. దేవుడు స్తోత్రం. ఇటువంటి గొప్ప దేవుడు చెప్పుకునే స్థాయి కలిగిన మనుషులుగా మనం మారినప్పుడు సర్వాధికార దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం, దేవుడిగా నీకు ఉంటాను, తండ్రిగా నీకు తోడు ఉంటాను, కొదువులేని జీవితం నీకు అనుగ్రహిస్తాను, మేలుతో నింపుతాను. నన్ను మనుషులు ఎదుట ఒప్పుకున్నావు కనుక, లోకానికి భయపడే మనిషిగా లేవు కనుక, నన్ను నువ్వు అంగీకరించే వ్యక్తిగా ఉన్నావు కనుక, దేవుడిగా నీకుండి, తోడుగా నీకుండి, అండగా నీకుండి, గొప్ప జీవితం నీకు అనుగ్రహించి మేలుతో నింపేవాడిగా ఉంటానని చెప్పి ఈ ఉదయకాలం ముందు దేవుడు మనందరితో కూడా మన దేవుడి స్తోత్రం. నా ప్రేమైన దైవజనమా, క్రీస్తు గురించి అభ్యంతరపడే జీవితాలు మనం ఎవరు ఉండకూడదు, కానీ క్రీస్తును బహిరంగంగా ఒప్పుకునే జీవితాలు మనం కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం, 3:19 చదవండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చాలు. దేవుడి స్తోత్రం. దేవుడు రాయించిన ఈ మాట బాగా మనం పరిశీలిస్తూ ఉంటే, ఈ లోకంలోకి యేసు రూపంలో వెలుగు ఈ లోకానికి వచ్చింది, కానీ మనుషుల క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగుని ఏం చేయారంట, అంగీకరించరు. దేవుడి స్తోత్రం. ఒక తాగుబోతు ప్రభుని అంగీకరిస్తాడా? ఒక వ్యభిచారి ప్రభుని అంగీకరిస్తుందా? ఓ కోడి పుందని ప్రభుని అంగీకరిస్తారా? ఎందుకో తెలుసా, చాలా మంది అందులో మాట్లాడుతూ ఉంటారు, అమ్మో యేసుని నమ్ముకుంటే కరెక్ట్గా ఉండాలా, యేసుని నమ్ముకుంటే తాగకూడదని బాబా ఎవరంటాడా? యేసుని నమ్ముకుంటే క్రికెట్ ఆడకూడదు బాబు, యేసుని నమ్ముకుంటే ప్యాకెట్ ఆడకూడదు, యేసుని సినిమా చూడకూడదు. అమ్మో యేసుని నమ్ముకుంటే మనం ఉండలేం, కాబట్టి మనం అన్నిట్లో వెళ్ళిపోతాం. దేవుడి స్తోత్రం. లోకానికి వెలుగు వచ్చును కానీ వారి క్రియలు చెడ్డమైనందున వారు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించును. ఎవరైతే వెలుగును ప్రేమించలేరో, ఎవరైతే చీకటిని ప్రేమిస్తాడో వాడు క్రీస్తుని అంగీకరించలేడు, క్రీస్తులోకి వచ్చాయితో. ఎందుకంటే వాడు అంటూ ఉంటాడు, వాడు లోకములో ఉన్న చీకటిని ప్రేమిస్తారు కనుక వెలుగు వంటి దేవుని ఏం చేయలేరంట, వారు ప్రేమించలేరు. మనమైతే క్రీస్తును ప్రేమించి అంగీకరించి ఉన్నాం. దేవుడి స్తోత్రం. చీకటి జీవితాన్ని విడిచిపెట్టి వెలుగులోకి వచ్చాం కనుక
వెలుగును ప్రేమించి ఉన్నాం కనుక, చీకటిని వదిలిపెట్టి ఉన్నాం కనుక, క్రీస్తు రక్షించబడిన వ్యక్తులుగా మారి ఉన్నాం కనుక మనకిచ్చిన వాగ్దానం గమనించుదామమ్మా. ఎవరైతే చెడ్డ క్రియల్లో ఉంటారో వారు ప్రభువు వద్దకు రాలేరు. ఎవరైతే చెడు పనుల్లో ఉంటారో వారు ప్రభువు వద్దకు రాలేరు. ఎవరైతే లోకంలో పరిగెడుతూ ఉంటారో వారు ప్రభు, ఎందుకంటే యేసు వద్దకు వస్తే తాగుడు మానుకోవాలి, యేసు వద్దకు వస్తే పేకాట మానుకోవాలి, యేసు వద్దకు వస్తే సినిమాలు మానుకోవాలి, యేసు వద్దకు వస్తే లోక తిరుగులు మానుకోవాలి. కాబట్టి ఆ యేసు వద్దకు రాలేని వారు ఎంతో మంది ఈ లోకంలో కనబడుతూ ఉన్నారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎంతో మంది అందరూ ఇచ్చిన మాట యేసు చూసుకుంటే కరెక్ట్గా ఉండాలా. నిజమేగా? నీ కడుపును పుట్టిన బిడ్డ తాగుబోతు ఉండాలని కోరుకుంటావా? తిరుగుబోతుగా ఉండాలని కోరుకుంటావా? వ్యభిచారిగా ఉండాలని కోరుకుంటావా? దొంగవాడిగా ఉండాలని కోరుకుంటావా? నరహంతుడిగా ఉండాలని కోరుకుంటావా? ఒక మాంసం కలిగిన మనిషిగా నీవే బుద్ధిమంతుడిగా ఉండాలని కోరుకున్నామంటావు, నీతిమంతుడిగా ఉండాలని కోరుకుంటావు, నీతో కలకల ఉండాలని కోరుకుంటావు. తాగుల్లో కానీ, వ్యసనములో కానీ, పేకట్టలో కానీ, జూదములో కానీ వారు తిరిగిపోతుగా ఉండకుండా నా కొడుకు బుద్ధిమంతుడిగా ఉండాలని ఒక తల్లి తండ్రి కోరుకున్నట్లుగా యేసు కోరుకోవడం తప్పనగొట్టాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుడు ఆయన ఉన్నాడు కనుక, లోకంలో పవిత్రమైన దేవుడిగా ఉన్నాడు కనుక, ఆయన పరిశుద్ధుడే ఉన్న ప్రకారముగా మనలో కూడా పరిశుద్ధంగా ఉండి ఆయన నమ్ముకోమని దేవుడు చెప్తూ ఉంటే, లోకములో ఉన్న చాలా మంది మనుషులు ఆపద కాలములో దేవునికి మనసు కలుసుకొని మేలు పొందుకుంటారు. కానీ వారి క్రియలు చెడ్డమైనందున, ఆలోచన చెడ్డమైనందున, చెడులో ఉండడం వలన వెలుగును ప్రేమించగా వారు ఏం చేస్తారంట? చీకటిని ప్రేమిస్తారు. దేవుడి స్తోత్రం. ఈ ఉదయకాలం దేవుడు అంటున్నాడు, మనమందరం కూడా లోకము ప్రేమించక దేవుని ప్రేమించాం. కాబట్టి ఈ ఆదివారం కబ్బుల పబ్బులు లేకుండా దేవుడి సన్నిధిలో మనం కూర్చొని దేవుడి స్తోత్రం. కింద వచ్చిన కంఠం చేయం ఒకసారి. కింద వచ్చిన తన కుమారుని ద్వారా 30 వచ్చిన దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకున్నట్లు వెలుగునొద్దకు రాడు. దేవుడి స్తోత్రం. దుష్కార్యములు చేయు ప్రతి ఒక్కడు ఏమని తిడతారంట? యేసుని తిట్టేవాడు. తాగుబోతు ఏమని తిడతారు? చెప్పండి రా బాబు. తిరుగుబోతు ఏమని తిడతాడు? యేసే అన్యాయం చేస్తాడు లోకం. కుష్టు వాళ్ళని బాగు చేయడమే ప్రభువు తప్ప, గుడ్డు వాళ్ళని బాగు చేయడం దేవుడు తప్ప, లోకములో ఉన్న మనుషుల జీవితాలు మార్చడం ప్రభువు తప్ప, అన్నం లేని వాడికి అన్నం పెట్టడం ప్రభువు తప్ప, చావు బతుకులో ఉన్న వాడికి ఆధారమై బతికించడం తప్ప, ఎవరు లేక అనాథగా ఉన్న వాడిని తప్ప, క్రీస్తు జీవితంలో ప్రతి ఒక్కరికి మేలు చేసే దేవుడిగా ఉంటే ఈ లోకంలో చాలా మంది ఏం చేస్తారంట? క్రీస్తుని ఏం చేస్తారంట? దుష్కార్యములు చేయు ప్రతి ఒక్కడు వెలుగు ఏం చేస్తారంట? ద్వేషించును. చాలా మంది ఈ రోజుల్లో యేసుకి ద్వేషించే కారణం వారి జీవితాలు దుష్కార్యంలో ఉండటం వల్ల. పరిశుద్ధుడిగా జీవించాలన్నా వారి చేత కాక, లోకాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో ఉండాలంటే వారికి భయం కలిగి, చెడు మార్గాలు విడిచిపెట్టి లోక మార్గాలు విడిచిపెట్టి ఒక పరిశుద్ధుడిగా జీవించాలంటే వారు లోకములో ఉన్న చెడ్డ మార్గం వదులుకోలేక చాలా మంది వెలుగుని ఏం చేస్తారంట? ద్వేషిస్తూ ఉంటారు. దేవుడి స్తోత్రం. చిన్న దేవుడని, బ్రిటిషోడు దేవుడని, డాష్ దేవుడని వారు మాట్లాడుతూ ఉంటారు. మనమైతే దైవజనమా వెలుగును ప్రేమించాం, చీకటి విడిచిపెట్టాం కనుక ఆయనతో మనం కొనసాగుతున్నాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి ముందు భయపడే పని మనకు అవసరం లేదు. మన జీవితాల్లో దేవుడు నమ్ముకున్నాం, దేవుడి వల్ల మేలు చూస్తున్నాం, రక్షకుని అంగీకరించామని ధైర్యంగా పరిశుద్ధమైన దేవుణ్ణి మనం నమ్మిన విధానం బట్టి మనం చెప్పుకునే వెళ్ళే అవకాశాన్ని ప్రభు మనకు కల్పించినప్పుడు మనం ఆ దేవుడి గురించి చుట్టాల దగ్గర, బంధువుల దగ్గర మనం ధైర్యంగా చెప్పుకున్నప్పుడు దేవుడి చేతను ఆస్వాదించబడతాం, దేవుడి చేత మేలు చూస్తాం,
దేవుడికి పాత్రగా మార్చబడతాం. ఇలాగే దైవజనమా, ఒక ఆవిడ మా ప్రాంతంలో, మా ఊర్లోనే ఒక ఆవిడ భయంకరమైన జబ్బు ఈ స్పాట్లో వచ్చింది. పక్క అన్యులు వారు భయంకరమైన జబ్బు వచ్చినప్పుడు ఆవిడ ప్రార్థన చేయడానికి వచ్చింది. ప్రార్థన చేయించుకుని దేవుడు ఇచ్చిన వాగ్దాన జబ్బు నేను బాగు చేస్తానన్నారు. అప్పటికి ఆవిడ ఎన్నో దేవతలు మొక్కేస్తానే అయిపోయినాయి, ఎక్కడ బాగుపడలా. కానీ దేవుడి వద్దకు వచ్చిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత ఆమె బాగుపడింది. కానీ ఇప్పుడు ఆ యేసు నచ్చడం, యేసు కార్యాలన్నా యేసు నచ్చక పరిస్థితి ఉంది. అందుకే వాళ్ళని రహస్య క్రైస్తవులు. దేవుడి స్తోత్రం. అవసరానికి ప్రభువుని తలుసుకుంటారు. అవసరం తిరిగిన తర్వాత లోకములో, పాపములో, చోదములో పరిగెడుతూ ఉంటారు. అట్టి వారి మనం ఉండి కూడా జాగ్రత్త పడాలి. ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నావో ఎందుకు సిగ్గుపడాలి? ధైర్యంగా ఒక ఫంక్షన్కి వెళ్తున్నావా చెప్పుకో. చాలామంది మందిరికి వచ్చినప్పుడు బొడితో పక్క పెడతారండి. మందిరికి వచ్చినప్పుడు స్టిక్కర్ తీసేసి అమ్మమంటారు. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు స్టిక్కర్ పెట్టుకుంటారు. వద్దు, అయిపోతావు. చాలామంది మందిరికి అలంకారం తీసేస్తారండి మందిరికి వచ్చినప్పుడు. మళ్ళీ మందిరం బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ నీ అలంకారం తెలిసిపోతావా ప్రజలకి? నువ్వు క్రైస్తవురాలని నీ రూపురేఖలు బట్టి నువ్వు దేవుడు నమ్ము తెలిసిపోతావా? ఎవరో నీకు అన్నం పెట్టింది, ఎవరిని ఆస్వాదించింది, ఎవరిని రోగం బాగు చేసింది, ఎవరికి నువ్వు వేలు చేస్తారు? నేను ప్రాణం పోయే వరకు పట్టుకోగలను. దేవుడి స్తోత్రం. నలుగురిలో, రాజకీయ నాయకుల ముందు, అధికారుల ముందు, హోదా కలిగిన వారి ముందుకు చెప్పగలను, దేవుడు నమ్ముకున్నాను, ప్రభువు నమ్ముకున్నాను. యేసు నమ్మకం ఏం తప్పెట్టి నాకు అన్నం పెట్టాడు, ఆరోగ్యం ఇచ్చాడు, విలువిచ్చాడు, గౌరవించాడు. ఇన్ని పెట్టిన దేవుడు ఎక్కడ దాస్తాను? ఇలాగే మన ఊర్లో ఆయన పేరు చెప్పను, గతంలో ప్రెసిడెంట్ చేశాడు ఒక అతను, గతంలో పేరు చెప్పను. నాకు ప్రార్థనకు వచ్చాడు అతను. ఆయన ఒక మాట చెప్పాడు, నాకు ఉద్యోగం ఇవ్వడం అధికారం చెక్కింగ్ వచ్చారు. వచ్చినప్పుడు బైబుల్ టంకపెట్టి రాశా. ఏంటన్నా, నువ్వు దేవుడు నమ్ముకుంటే నీకు ఉద్యోగం రాదు అని అన్నాను. దానికోసం ఏం చేశాను నేను? బైబిల్ కనపడకుండా, ఫోటోలు కనపడకుండా, వాగ్దానం కనపడకుండా ఈ టంకుపెట్లో దాచానండి. ఆ దేవుడి స్తోత్రం. నేను అలా చేయనండి, ఎందుకంటే ఇంతకంటే గొప్ప ఉద్యోగం ప్రభువు దేవుడి స్తోత్రం. పేదరికంలో రారాజులు మార్చగలిగిన దేవుడు మీ జీవితాన్ని మార్చడా, అభివృద్ధిలో తీసుకెళ్ళడా, మేలుతో నింపడా, విలువలేని మనుషుల జీవితాలు అనేకుల మంది విలువించిన దేవుడు ఈ జీవితం మార్చడా? ధైర్యంగా దేవుని అంగీకరించి ప్రభుని గుండెలో దాచుకొని అందరి ఎదుటి కూడా క్రీస్తు బిడ్డగా మనం వెలుగులోకి వచ్చినప్పుడు మరింత దేవుడు నీకుంటుంది. భయపడతారు. నీ పవిత్ర జీవితం భయపడతారు. అమ్మో ఇది కరెక్ట్గా ఉంటాడు. నీ జీవితాన్ని బట్టి ప్రభుకు మహిమ వస్తుంది. ఆ మహిమను బట్టి దైవజనమ మరింతగా నువ్వు దీవించబడతావు. ఎంతో మంది జీవితాలు దేవుడి కోసం నిలబడి గొప్పవారుగా మార్చబడ్డారు. ఒకవేళ మళ్ళీ ఎవరు అటువంటి వారు ఉంటే ఈ దినము పాత జీవితం వెళ్ళిపోతుంది, పాత సంవత్సరం వెళ్ళిపోతుంది. రేపు కొత్త సంవత్సరం వస్తూ తీర్మానం తీసుకో, నేను ప్రభువు బిడ్డగా ఈ లోకానికి పరిశ్రమలు కాక. అందరు కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన స్తోత్రాలు. నువ్వు అద్భుతాలు చేయగలవని లోకమంతా తెలుస్తున్నాయినా. గుడ్డివాడికి చూపునిచ్చే సమాజం నీకుందని తెలుసు ప్రభువా. నడవలేని వారికి నడక ఇవ్వగలని తెలుస్తున్నాయినా. యేసు వద్దకు వెళితే ఎట్టి బాధలైనా పోతాయని తెలుసు ప్రభువా. ఈ లోకంలో చాలా మంది వారి కుటుంబాల్లో ఉండి రోగంతో పడి ఉన్నప్పుడు, బాధలు పడి ఉన్నప్పుడు నిన్ను తలుసుకొని ఉన్నారు తండ్రి. నీ ద్వారా మేలు అనుభవించారు ప్రభువా. కానీ నీకు బహిరంగంగా నిన్ను ఒప్పుకోవాలంటే పిరికివారిగా భయస్తులు ఈ లోకంలో ఉండి చుట్టాలకు భయపడుతూ, బంధువులకు భయపడుతూ, అధికారులు భయపడుతూ మరుగు చేసిన వారు చాలామంది ఉన్నారు తండ్రి. కానీ అంటున్నావు, నా విషయమే అభ్యంతరపడనవాడు, ఈ లోకములో అంగీకరించే మనసు కలిగిన వాడు పరలోకములో నా దేవుని ఎదుట నిలబెట్టే సాక్షి అంటున్నావు తండ్రి.
ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో ప్రతి ఒక్కరికి ఆలోచన దయచేయాలి. నూరేళ్ళ జీవితంలో శాశ్వతమైన దేవుడు మనకు కావాలని కోరుకునే మనసు కలిగించాడు. అటువంటి మనసు కలిగిన వారు ఎవరైనా ఉంటే ఈ మాటలు గుండెలో దాచుకొని, నా దేవుడు పరలోకంలో ఒప్పుకోవాలంటే నేను ఇక్కడ ఒప్పుకోవాలి కదా అని ఒక వాస్తవాన్ని బయలుపరచండి. ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి. ఈ రాత్రి 31st నైట్ ప్రార్థన జరగబోతుంది. రేపు ఉదయమే ఒక ప్రార్థన ఏర్పాటు జరగబోతుంది తండ్రి. మేమందరం ఈ పాత సంవత్సరంలో కృతజ్ఞ భావం కలిగిన వారిగా కూడుకునే భాగ్యం దయచేయమని, వచ్చిన వారందరినీ ఆస్వాదించమని యేసుక్రీస్తుని వరుచున్నాం తండ్రి. సమర్పణ పాటతో ముందుకెళ్దాం.